కరమైనటువంటి విషయం ఏమో తెలుసా అండి మీకు? దత్తాత్రేయుల వారు ఇంత గొప్ప స్థితిని పొంది ఇంత గొప్ప గురువు అవడానికి దత్తుడికి గురువు ఎవరు? ఆయనకు గురువు ఉండాలి కదండి. మరి ఈయన గురువు అవ్వాలంటే ఎవరిని గురువుగా స్వీకరించి దత్తాత్రేయుల వారు ఇంత వారైనారు అంటే, దత్తాత్రేయుల వారు స్వీకరించినటువంటి గురువులు 24 మంది. 24 మంది గురువులు వింటే మనం తెల్లబోతాం. అవన్నీ ఎలా ఉంటాయో తెలుసా అండి? పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, సముద్రుడు, చంద్రుడు, పాము, ఒక కీటకము, పతంగము, తుమ్మెద, హరిణము, ఊర్ణనాభి, లకుముకి పిట్ట, బాలుడు, భ్రమరకీటము, ఒక వేశ్య, పింగళ, ఒక స్త్రీ, వీళ్ళందరూ 24 మంది దత్తాత్రేయుల వారికి గురువులు. 24 మంది వీళ్ళు ఎలా అవుతారండి దత్తాత్రేయుల వారికి గురువులు? మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులే.